ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న మూవీ 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి'. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 32 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడడానికి ట్రై చేసేయండి. ముఖ్యంగా ఈ మూవీ మొత్తం కూడా కామెడీగా సాగుతుంది. కామెడీని ఇష్టపడేవారు ఉంటే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ కామెడీ డ్రామాగా వెళ్తుంది. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక పట్టణంలో ఒక బ్యాంకు ఉంటుంది. మన హీరో తన టీంతో కలిసి ఆ బ్యాంకును రాబరీ చేయడానికి వెళ్తారు. ఇక మన హీరో ఆ బ్యాంకును ఎందుకు రాబరీ చేయాలనుకుంటాడు, ఆ బ్యాంకు రాబరీ వెనుక ఉన్న ప్లాన్ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్‌లో చూడాల్సిందే. మూవీ అయితే చూడడానికి ట్రై చేసేయండి. పిచ్చ కామెడీ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క కామెడీ సీన్స్ అయితే మనల్ని తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. కాకపోతే మూవీ రన్ టైమ్ అనేది కాస్త ఎక్కువగా ఉంది. కాస్త తగ్గించడం మాత్రం చాలా బాగుండు. మూవీ స్టార్టింగ్‌లో కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళాక అప్పటి నుండి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడైతే బ్యాంకు రాబరీ చేయడానికి లోపలికి వెళ్తారో అప్పటి నుండి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కాకపోతే కొంచెం క్లైమాక్స్ కూడా కాస్త వీక్గా ఉందనుకోండి. కానీ కామెడీతో అయితే ఈ మూవీని అయితే బాగానే కవర్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా మూవీ అయితే బాగానే ఉంది. కామెడీని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూవీని అయితే తప్పకుండా చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.